అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మలయాళ బొద్దుగుమ్మ నిత్య మేనన్. హైట్ కాస్త తక్కువైనా నటనతో మాత్రం ఎంతో మంది అభిమానులను సౌత్లో సొంతం చేసుకుంది. గ్లామర్ తరహా పాత్రలకు దూరంగా ఉంటుంది. నిత్య తాజాగా ఘటన అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా నిత్య రేప్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనపై 2 సార్లు అత్యాచారం జరిగిందని ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయినా సరే తనపై రేప్ జరిగిందన్న విషయమే తనకు తెలియలేదని షాక్ ఇచ్చింది. నిత్య మాటలు విన్న జనాలు సైతం షాక్ అయిపోయారట. నిత్యపై ఒకసారి కాదు ఏకంగా 2 సార్లు రేప్ జరగడం ఏంటి, ఆయన ఆమెకు తెలియకపోవడం ఏంటని విస్తుపోయారు. అసలు మ్యాటర్ ఏంటంటే నిత్యపై రేప్ జరిగింది నిజ జీవితంలో కాదు, సినిమాలో అని క్లారిటీ ఇచ్చింది. తన తాజా చిత్రం ఘటనలో తాను 2 సార్లు అత్యాచారానికి గురవుతానని, సినిమాలో విలన్ గా నటించిన సీనియర్ నటుడు నరేష్ చేతిలో 2 సార్లు అత్యాచారానికి గురయ్యే సన్నివేశాలు ఉంటాయని చెప్పుకొచ్చింది. డైరెక్టర్ ఆ 2 సీన్లు చాలా సున్నితంగా చిత్రీకరించడంతో అది రేప్ అన్న ఫీలింగ్ కలగలేదని వెల్లడించింది. రేప్ సీన్ లో నటించాలన్న ఫీలింగ్ రాలేదని పేర్కొంది. దృశ్యం వంటి చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీయారాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.